వైపే చూస్తూ నోరు తెరిచింది. కళ్ళు పెద్దవిగా చేసింది. ఆ కళ్ళలోంచి నల్లటి ద్రవం కారుతోంది. వెంటనే క్రిస్టీ భయంతో పారిపోయింది. క్రిస్టీ తిరిగి లిడియా ఇంటికి వచ్చి ఎల్డర్ గ్రోవ్ యొక్క రహస్యం తెలుసుకోవడానికి నేలపైన ఉన్న దుమ్మును తుడిచి ఒక గుంత తీసింది. అందులో కొన్ని డైరీలు దొరికాయి. బహుశా అవి ఇక్కడకు వచ్చిన వాళ్ళవి అయ్యుండొచ్చు అని అనుకుంది. ప్రతి డైరీలో ఒకే వాక్యం ఉంది. దే వాక్ వెన్ వీ ఫర్గెట్ దేర్ నేమ్స్. అంటే మనం వారి పేర్లను మర్చిపోతే వారు వస్తారు అని అర్థం. అలాగే క్రిస్టీ నిద్రలోకి జారుకుంది. తను నిద్రలో ఉండగానే కిటికీ నుంచి ఏదో ఒక ఆకారం క్రిస్టీని చూస్తున్నట్టుగా ఉంది. బయట భయంకరమైన శబ్దాలు. కిటికీలోని ఆకారం ఒక చెట్టు తొక్కతో తయారైన శరీరంలా ఉంది. దాని వేళ్ళు వంకరగా, కళ్ళు తన చెల్లి లిడియా కళ్ళలాగా ఉన్నాయి. ఆ రాత్రంతా ఆ ఆకారం క్రిస్టీనే చూస్తూ ఉంది. మరుసటి రోజు క్రిస్టీ మళ్ళీ చర్చి దగ్గరకు వెళ్ళింది. లోపల చర్చి కింద ఇప్పుడు ఒక మెట్ల దారి ఉంది. ఆ మెట్ల దారి మనిషి కండరాలు, ఎముకలతో తయారైనట్టుగా ఉంది.